ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మిర్చి బజ్జీలు చేస్తున్నా. చూడండి, ఈ మిర్చిలను అయితే నేను ఇవి మా ఆయననైతే మార్కెట్ నుంచి అయితే తెమ్మన్నాను. ఈ మిర్చి బజ్జీలు తినక బాగా రోజులు అవుతుంది అనేసి అయితే ఈ మిర్చి బజ్జీలు అయితే చేస్తాను. చూడండి, ఇవి ఇప్పుడు ఇక ఇవి తొడిమేలది కట్ చేస్తుడు. దీని అయితే మధ్యలో నుంచి అయితే కట్ చేస్తాను. మధ్యాహ్నం నుంచి కాదు, కొసాలు ఇవి రైట్, ఇట్లా చీరాలే. అరే ఏమంటారు అంటాను, చీరాలను. దీని అయితే మధ్యలో నుండి చీరి ఇవి కడదైతే కట్ చేసుకుంటాను. అక్కడనే కూర్చుంటా. అగో మమ్మీ చూస్తుంది. అగో అగో చూడవు దాని వేసాలు. అను ఒకసారి అను అన్నావు. అగో నువ్వు ఒకటి మర్చిపోయినా, మిర్చీలు కడగడం. మమ్మీ అద్దు అదు పోతుంది, ఉప్పు పోతుంది. కుచి ఈ కొసాలు కట్ చేయకుంటే ఏమవుతుంది? ఇవి పొడుగులు ఇవ్వా, పిండి అట్టిగా వేస్ట్ అవుతుందా? వేస్ట్ కాదే, దానికంటే పిండి వేస్ట్ అవుతుందా లేకుంటే ఇట్లా డిజైన్ కొద్దా? డిజైనే కదా, మంచిగా కనబడతాయి సమానంగా. ఇట్లా వంకర తిరిగి ఉంటాయనా? కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని పొడిగే ఉంటాయి. బాగా పొడుగు లేదా చూడు ఒక్కొక్కటి. దీంట్లో ఇప్పుడు ఉప్పు రింపుతాయి. ఈ చీరడం అయిపోయింది, మధ్యలోకి వెళ్ళి ఉప్పు రింపుతాయి. పడేసినావా నీళ్ళు? మూవ్ అట మళ్ళా. లే తాగావు లే అంటే అరే అట్టే వస్తుంది. కూర్చున్నా అంటాను. అయిందా? అయింది ఉప్పు రింపడం. ఏం చేస్తావు ఇక? పిండి పిండి నాంతా వినబడతలేదు, కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు. పిండి తడుపుతా. అంత గట్టిగా ఏం వద్దు కానీ. ఇక్కడ వద్దు, కారం 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 ఇట్లా ఇట్లా అంటావు కదా.
దానికి ఏం అర్థం అవుతుంది నీ కారం అగో నమ్ అర్థం అవుతుంది అదొక్కటి ఇంట్లో ఉన్నది పో పో పట్టుకొని పో పో కారం వేస్తావు కారం వేయకు ఇట్లా ఇట్లా చేయాలా ఈ మిర్చిలే కారం ఉంటాయి ఏమో ఉంటాయా ఉండకపోతే మిర్చిలు అన్నప్పుడు కారమే ఉంటాయి సరే వెయ్యకండి పిండి ఇలా పోసుకుంటా శనగపిండి ఏ పాపా అది చూడు అది డోర్ని పట్టుకొని దూరం పెడతాను ఏళ్ళు గీళ్ళు ఇరికితే ఇలా కొద్దిగా సోడా వేస్తా వంట సోడా వంట సోడా హోటల్స్లలో కూడా ఇట్లానే చేస్తారేమో కారం వేయరేమో లైట్గా వేస్తారు వేయరు కారమే కనబడేది లైట్గా వేస్తారు ఇట్లా బాగా ఎందుకు వేస్తారు వేస్తారు కొంచెం మీకు తెలుసా ఎట్లా తెలుసు మిర్చి మీద చూసినా లేదా ఏదైనా మిర్చి తినాగా ఒక్కటైనా ఇట్లా రెడ్గా ఉంటుంది పైన అది రెడ్గా ఉండేది కారమా ఏమో కాదు పసుపు పసుపు రెడ్గా ఉంటుంది కారం ఏమో పచ్చగా ఉంటుంది పసుపు పచ్చగా కారం పసుపు పచ్చగా ఉంటుందా ఎవరు చెప్పి నువ్వు అనగానే ఇంటన్నా మీకు తెలియదు కానీ కలుపు ఉండాలి ఉన్నాయి అదే కలుపుతానా ఉండాలి లేకుండా కలపాలట ఉండాలి కాదు ఇవి ఏమవి అవి ఏమావు గడ్డాలా ఇవి పిండి గడ్డలు ఉండాలా ఉండాలి కాదు ఉండాలి ఎందుకు అవును ఉండాలి అంటారు ఇవి పిండికి మంచిగా ఇట్లా నీళ్ళు పోయంగా ఇట్లా కలపక ఇవి ఇట్లా అవుతాయి ఇవి ఇట్లా ఇట్లా అవుతాయి ఇదే నువ్వేదో ఉండాలన్నావుగా అట్లా చెప్పా మరి ఏమో అవి ఇవి ఇట్లా ఇట్లా అంటాను అయిపోయినాయి ఉండాలి పోయినాయి నా ఎందుకు ఉండాలి పిండి కలపడం అయిపోయింది అయిందా ఇది తక్కువనే అయింది సరిపోతాయి దీనికి బరాబర్ అవుతుందా తక్కువ పోతుందేమో పిండి బాగా ఏమో కనబడతాయి ఎంత ప్యాకెట్ 200 గ్రామ్స్ ఎంత పావు ఉంటుంది కావచ్చు పావు లేదు పావుకి తక్కువనే ఓకే రెడీ అయింది రెడీ అయింది మిర్చి బజ్జీలు వేసుడే నూనెలో
నూనె వేడి కాలే నూనెలో ఇప్పుడే ఎట్లా వేస్తాం వేడి అయినాకనే అంటాను నీ నాటకాలు. నువ్వు నూనెలో అట్టాలో అయితే పోయినాక ఎంబడే వేసుడేమో అని. ఇట్లానే వేడి కాకుండా వేసేయి మంచిగా ఉంటుంది. ఈ పడేసి వస్తా మమ్మీ ఇంత పడుతుంది. పో పడేసి రాపో. ఈ విత్తనాలు పడ్డాయి ఇక్కడ. ఇవి ఒకసారి తీసుకొని వస్తా ఇవి తీసుకోవడానికి. నూనె పోసుకుంటా ఇలా. అమ్మో పోగలు వెళ్తానే. బాగా వేడిగా అయింది. గంజు వేడిగా అయింది. ఫుల్ చేసి ఉంచా. ఏం వేడిగా అయింది? ఇది ఏమిది? ఏమో ఇది అట. ఫస్ట్ ఏమన్నావు? గంజు వేడిగా అయింది. ఇది గంజా. తర్వాత ఏమో ఇది అట. ఇది కడాయి. కడాయి అంటారు కడాయి. ఇలా ఏం వేసినావు? ఇదే పిండి తడిపిండి వేడైంది. చిన్న తుక్కుడ మిర్చి కూడా వేయవద్దా దాంట్లోనే కలిపి? మిర్చి బజ్జీ అయ్యేది. మిర్చి బజ్జా వేస్తాను. వేస్తానా? నువ్వు ఎప్పుడు చిన్నగానే నూనె పోసుకుంటావు. నీకు ఎట్లా అనిపిస్తుంది మరి నేను చిన్నగా నూనె పోస్తే? మంచిగా అనిపిస్తుంది. వావ్ అట్లా చాలా మరి కొంచెం ఎక్కువ పోయాలి, మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం ఎక్కువ ఎందుకు వేస్ట్ అవుతుందని అంతేనా? ఇంకా పోయవచ్చు. ఇంకా వంటలలో మనమే తినాల్సింది. తినాలి అను. ఓ ఏమైంది? వెళ్తలేవు? దానికి కాంచుతుంది. సరిపోతుందా పిండి? ఇది ఒక్కదానికి అవుతుంది కావచ్చు. ఒకటే. ఒకటి 2 3 4 5 6 7 8 మిగిలినాయి. అట్లా ఎందుకు? ఇవి మా మమ్మీకి. ఆకో పాపకి. మనం తినంటే ఆమె చూస్తారు కదా. ఓకే రెడీ. అయిపోయినాయి చేయడం. రెడీ అయిపోయింది చేయడం. 8 మిగిలినాయా నువ్వు మిరపకాయలు? నువ్వు అది ఒక పని చేయి, ఇంట్లో వేయవు నూనెలా. నూనె వేడే ఉన్నదిగా, మిరపకాయలు ఏమో చిట్ట చిట్ట ఉంటాయి. చిట్ట చిట్ట అననియవు, చట్ చట్ అనని. నువ్వు దూరం జరుగు వేసి. అలా గుర్తు వేస్తా. ఒక్కటేసారి ఎత్తే
పేలుతుంది మరి. వెయ్యావు ఇంకేం దూరం జరిగి వేసి జస్ట్ మిస్ తెలియదు కానీ నీకు తెలియదా? అన్నంలోకి పనికి వస్తాయి అంతే. అంటే రెస్ట్ చేసుడు ఎందుకు, నూనె కూడా వేడిగానే ఉన్నది. దాని మీద ఉప్పేసి ఉంచు. గట్టిగా పెట్టి బాగానే వేస్తాను. చేయడం అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటిని ఇక టేస్ట్ చేస్తా. వేడి 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 కాదు, వేడి వేడిగా టేస్ట్ చేస్తా అనాలి. వేడి వేడిగా ఏమో వేడి వేడి. ఎలా ఉన్నది? బాగున్నాయి. నువ్వు బొక్కలు తిన్నట్టే తింటున్నావుగా. మిర్చి అయితే టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగా చేసి తినండి, వేడి వేడి చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.